హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి హరవిల్లు. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు తీసే వ్లాగ్ అండి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ తమలపాకులతో డెకరేషన్ చేస్తున్నానండి వినాయకుడి కోసం. ముందుగా 3 తమలపాకులు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టూత్పిక్స్ ఉంటాయి కదండి, ఆ టూత్పిక్స్తో ఇలా రోల్ చేసుకొని దాంతో కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇలా ఫ్రూమ్ స్పోంజ్ అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. బొకే షాప్లో కానీ ఫ్లవర్స్ మార్కెట్లో కానీ ఉంటాయి. ఒకవేళ దొరకకపోతే కనుక అమెజాన్లో కూడా ఉన్నాయండి, మీకు లింక్ కావాలితే పెడతాను నేను. దాని తర్వాత ఫ్లవర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి, బొకే షాప్లో కూడా ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేస్తే కనుక బొకే షాప్లో దొరుకుతాయి బాగా, ఫ్లవర్స్ మార్కెట్లో కూడా ఉంటాయి. దాని తర్వాత తెచ్చేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. దాని తర్వాత మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వినాయక చవితి కదా అండి, హడావుడిగా ఉంది ఇంట్లో, అందుకే క్లారిటీగా చూపించలేకపోయాను. ఒకసారి మీకు నేను క్లారిటీగా వీడియో తీసి పెడతానండి, అప్పుడు లింక్స్ కూడా పెడతాను మీకు. దాని తర్వాత ఇక్కడ మా అమ్మమ్మగారు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారండి. పక్క నుంచి నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ పాలవెల్లి మొత్తం అన్నీ కట్టి ఫ్రూట్స్ అన్నీ కట్టుకొని నీట్గా ప్రిపేర్ చేసుకున్నానండి. మా అమ్మగారు పక్క నుంచి ప్రసాదాలని ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం అన్ని ప్రసాదాలని రెడీ అయిపోయినాయండి. ఇంకా మా అమ్మగారు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఫైనల్ లుక్ చూస్తే ఇలా ఉంది కదండి, బాగుంది కదా అండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దాని తర్వాత ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసామండి. దాని తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా నైవేద్యాలు కూడా వినాయకుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా నమస్కారం చేసుకున్నాము. ఇంకా మా ఇంట్లో వచ్చేసి 3 రోజుల పాటు పూజలు చేసామండి వినాయకుడికి. 3rd డే వచ్చేసి మేము నిమజ్జనం చేయకుండా వినాయకుడిని మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు పెట్టారండి. మా ఇంటి దగ్గర వినాయకుడు, ఆ వినాయకుడి దగ్గర పెట్టేశామండి. అక్కడైనా పెడితే అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పూజలు అందుకుంటారని చెప్పేసి వినాయకుడు అక్కడ పెట్టేశామండి. నిమజ్జనం అయితే చేయలేదు. ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ వినాయకుడిని పెట్టేసేసి ఇంకా మొత్తం అక్కడ వినాయకుడిని చూపించామండి. చాలా బాగున్నారండి వినాయకుడు అయితే, అక్కడ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. ఇంకా అంతే అండి. ఇంకా ఆ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా అక్కడితే ఎండ్ చేసేసానండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.